ಪೊಲೀಸರು ದಂಡ ವಿಧಿಸುತ್ತಾರೆ ಎಂಬ ಕಾರಣಕ್ಕಾಗಿ ಹೆಲ್ಮೆಟ್ ಧರಿಸಬೇಕು ಎಂಬ ಮನಸ್ಥಿತಿ ಬದಲಾಗಬೇಕು. ಎನ್ಡಿಎ ಮುಖಂಡ ಹರಿನಾಥ ರೆಡ್ಡಿ. ಬಾಗೇಪಲ್ಲಿ. ಪೊಲೀಸರು ದಂಡ ವಿಧಿಸುತ್ತಾರೆ ಎಂಬ ಕಾರಣಕ್ಕಾಗಿ ಹೆಲ್ಮೆಟ್ ಧರಿಸಬೇಕು ಎಂಬ ಮನಸ್ಥಿತಿಯಿಂದ ಹೊರಬಂದು ಪ್ರಾಣವನ್ನು ಉಳಿಸಿಕೊಳ್ಳುವ ಸದುದ್ದೇಶಕ್ಕಾಗಿ ಹೆಲ್ಮೆಟ್ ಧರಿಸಿ ಎಂದು ಎನ್ಡಿಎ ಮುಖಂಡ ಹರಿನಾಥ ರೆಡ್ಡಿ ದ್ವಿಚಕ್ರ ವಾಹನ ಸವಾರರಿಗೆ ಕರೆ ನೀಡಿದರು. ಬಾಗೇಪಲ್ಲಿ ತಾಲೂಕಿನ ಮಿಟ್ಟೇಮರಿ, ಕಾನಗಮಾಕಲಪಲ್ಲಿ, ಜೂಲಪಾಳ್ಯ ಹಾಗೂ ಪೋಲನಾಯಕನಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿಯ 6,000 ದ್ವಿಚಕ್ರ ವಾಹನ ಸವಾರರಿಗೆ ಹರಿನಾಥ ರೆಡ್ಡಿ ಚಾರಿಟಬಲ್ ಟ್ರಸ್ಟ್ ವತಿಯಿಂದ ಉಚಿತ ಹೆಲ್ಮೆಟ್ಗಳನ್ನು ವಿತರಿಸಿ ಮಾತನಾಡಿ, ಬಾಗೇಪಲ್ಲಿ, ಗುಡಿಬಂಡೆ, ಚೇಳೂರು ತಾಲೂಕು ವ್ಯಾಪ್ತಿಯ 33 ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿಗಳ ವ್ಯಾಪ್ತಿಯ ದ್ವಿಚಕ್ರ ವಾಹನ ಸವಾರರಿಗೆ ಹರಿನಾಥ ರೆಡ್ಡಿ ಚಾರಿಟಬಲ್ ಟ್ರಸ್ಟ್ ವತಿಯಿಂದ ಉಚಿತ ಹೆಲ್ಮೆಟ್ ವಿತರಿಸುವ ಸೇವಾ ಕಾರ್ಯಕ್ಕೆ ಈಗಾಗಲೇ ಚಾಲನೆ ನೀಡಿದ್ದು, ನನ್ನ ಸಮಾಜ ಸೇವಾ ಕಾರ್ಯದಲ್ಲಿ ಇದೊಂದು ಭಾಗವಾಗಿದ್ದು, ಈಗಾಗಲೇ 20 ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿಗಳಿಗೆ ಪೂರ್ಣ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ಉಚಿತ ಹೆಲ್ಮೆಟ್ಗಳನ್ನು ವಿತರಿಸಿದ್ದೇನೆ. 40ರಿಂದ 50 ಸಾವಿರ ಹೆಲ್ಮೆಟ್ ವಿತರಿಸುವ ಗುರಿ ಹೊಂದಿದ್ದು, ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮುಖಂಡರಾದ ಜೆಪಿ ಚಂದ್ರಶೇಖರ ರೆಡ್ಡಿ, ಸುದರ್ಶನ್ ನಾಯ್ಡು, ಪೈಪಾಳ್ಯ ಜಗನ್ನಾಥ್, ಅಶೋಕ ರೆಡ್ಡಿ, ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ರೆಡ್ಡಿ, ನಾರಾಯಣಸ್ವಾಮಿ, ನರಸಾಪುರ ಕೆಸಿ ವೆಂಕಟರಮಣಪ್ಪ, ಮೌಲಾ, ಶರೀಫ್, ಬೈರಾರೆಡ್ಡಿ, ಕುಂಟ್ಲಪಲ್ಲಿ ಮೂರ್ತಿ, ಮಂಜುನಾಥ, ವೆಂಕಟೇಶಪ್ಪ, ವಡಿಗಿರಿ ಚನ್ನಕೇಶವ ಮತ್ತಿತರರಿದ್ದರು. ವರದಿ ಗೋಪಾಲರೆಡ್ಡಿ, ನಂದಿ ಟಿವಿ ನ್ಯೂಸ್, ಬಾಗೇಪಲ್ಲಿ ತಾಲೂಕು. ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಬಾಬುರೆಡ್ಡಿ ಅವರು ಇದು ನಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತ ಹೇಳಿ ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಬರಬೇಕಂತ ಹೇಳಿ ತಮ್ಮಲ್ಲಿ ವಿನಂತಿ ಮಾಡುತ್ತೇವೆ. ನಮಸ್ಕಾರ ಮಳೆಯ ಸರ್. వరిష్టాధికారులు కట్టునిట్టుగా హెల్మెట్ వేయాలని ఆర్డర్ చేశారు. మీరు హెల్మెట్ ఇస్తే మంచి కార్యక్రమము. ప్రతి ఒక్క పేదలు అనే కంటే ప్రతి ఒక్కరికి అనుకూలమైనటువంటి కార్యక్రమం అని వాళ్ళు నిర్దేశిస్తారు నాకు. అందుకోసము నేను బెంగళూరులో 2-3 ఫ్యాక్టరీలు పోయాము, హోల్సేల్ అంగడికి పోయాము. అంగడికి పోయినా కేవలం 2,000-3,000 అట్లా హెల్మెట్లు మాత్రం సిగ్తాయి. నేను మన క్షేత్రం అంతా అంటే గుడిబండ తాలూకు, బాగేపల్లి తాలూకు, చేలూరు తాలూకు అంటే 3 తాలూకులు కూడిండేటువంటి క్షేత్రము మన బాగేపల్లి విధానసభ క్షేత్రము. క్షేత్రం అంతా ఒక 25,000 ఇస్తే చాలని ఢిల్లీకి పోయి హర్యానాలో ఆర్డర్ ఇచ్చాను ఫస్ట్. కానీ మొట్టమొదటిగా కోనపరెడ్డి ಮತ್ತೆ మన సుధాకర్ అన్నోళ్ళు వచ్చి అమ్మసంద్రము, తిరుమని 2 పంచాయతీలు మొట్టమొదటిగా స్టార్ట్ చేశాము. ఆ 2 పంచాయతీలకే 2,000 హెల్మెట్లు అయినాయి. అలాగేస్తే 33 పంచాయతీలు ఉన్నాయి మన క్షేత్రంలో. పెద్దగా బాగేపల్లి టౌన్ ఉంది, గుడిబండ టౌన్ ఉంది, చేలూరు టౌన్ ఉంది. కానీ 25,000 అయ్యేలేదు. 40 ఇంకా 50,000 హెల్మెట్ ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నాం. అదే ప్రకారంగా ప్రతి ఒక్క పంచాయతీ అంటే ఈరోజు 4 పంచాయతీలు అయితే 20 పంచాయతీలు ఇచ్చాము. ఇంకా 13 పంచాయతీలు బాకీ ఉన్నది. దాదాపు 40 ఇంకా 50,000 హెల్మెట్లో నేను హరినాథ్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఇంకా మన క్షేత్రానికి ఇస్తా ఉన్నాను. బంధువులారా, ఈ హెల్మెట్ అనేది ఒక ప్రాణ రక్షణ కోసం మనకందరికీ ఇస్తూ ఉండేది. మొన్న తానే ఈడ కనుంపల్లి మన యువకుడు నవీన్, మన ఎన్డీఏ పార్టీ ముఖండు, కారణాంతర పైన వాళ్ళ ఫ్యామిలీ ఆయమ్మ ఇద్దరు వస్తూ ఉంటే ఉమానికి డిక్కి కొడి తలకి పెట్టుబడి ఆడే స్పాట్లో ఇదైనాడు. ఆ హెల్మెట్ ఏంటే ఆ యువకుడు బతికిండేటువంటి వాడు. మా ఊళ్ళోనే ఈయన ఇంకా 500 మీటర్లోనే మా ఊర్లోనే 2 ప్రాణాలు పోయాయి హెల్మెట్. ఇదే స్పాట్లో, ఇదే జూలపాలెం మెట్లోనే. వాళ్ళే కానీ హెల్మెట్ వేసింటే ఎవరికి తొందర అవుతూ ఉండదు.
ఏమి హెల్మెట్ మీరు ఏమంటే ₹1,00,000 ఇచ్చి గాడి కొంటారు. నాది ఒక చిన్న అల్లుడి సేవ అంతే, హెల్మెట్ ఇచ్చేది మీకేం అది పెద్దది కాదు. కానీ మీరు కొనుక్కో ఉండదు. పోలీసు వాళ్ళు వేస్తూ ఉంటారప్ప, పోలీసు వాళ్ళు పెనాల్టీ వేస్తూ ఉండరు. అందుకోసం మేము హెల్మెట్ వేసుకొని పోతామో లేదు వద్దు. మన వెనక మన ఫ్యామిలీ ఉండదు. ఒక అన్నకి తమ్ముళ్ళు, లేకంటే ఒక ఫ్యామిలీ తండ్రిగా ఉంటే బిడ్డలు ఉన్నారు, ఒక పెండ్లాం ఉంటుంది అని మీరు జ్ఞాపకం చేసుకోవాలన్నా.